హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో 3 phase 3 HP మోటార్, దీని వైండింగ్ డేటా, దీని డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, వైరు 3 కాయల సెట్లు 12 అనమాట. ఈ 12 సెట్లు మొత్తం మనం ఎక్కించాలి. ఏ విధంగా ఎక్కించాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 12 సెట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం కొన్ని కింద పెట్టేసుకుందాం. మనకి అడ్డం వస్తూ ఉంటాయి కదా, ఎక్కించడానికి ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, అందుకని నేను కింద పెట్టేస్తున్నాను. చూడండి, 36 లాట్లు అనమాట. మనకి 3 phase సుగుణ 3 HP మోటార్, 1440 RPM. మనకి చూడొచ్చు ఫ్రెండ్స్, మనం అయితే కాయలు మొత్తం కొసలు 2 ఆపోజిట్ టాప్ బాటమ్ కొసలు. ఎటు దక్కే ఉల్టా సీజా ఎక్కించినా ఏముండదు, ఎటు ఎక్కించినా ఒకేలాగా వస్తుంది. మీరు ఎటైనా ఎక్కించుకోవచ్చు. చూడండి, మనకి ఎక్కించేటప్పుడు ఇట్లా మనకి 1 by 1 లాగా ఎక్కించుకుంటే మంచి ఫ్రీగా ఎక్కుతుంది మోటారు. వైండింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు, మనం ఇప్పుడు ఎక్కించాము. గార్లం పేపరు 4 ఫోల్డ్లు చేసుకొని పెట్టుకోవాలి. గార్లం పేపర్ అనేది గార్లం పేపర్ మంచిగా నీట్గా పెట్టుకుంటే మనకి మళ్ళీ పైన ఎక్కించే కాయలు కూడా సింపుల్గా ఎక్కుతాయి అన్నమాట. ఒక న్యూస్ పేపర్ పెడుతున్నాను. ఇవి లాక్ కాయలు అనమాట. లాస్ట్కి మనకి ఈ లాక్ కాయలు ఇలా ఎందుకు పెట్టాము ఎండింగ్కి అర్థమవుతుంది అనమాట. ఎండింగ్ చేసిన తర్వాత లాస్ట్ కాయలప్పుడు అవి లేపి మళ్ళీ అటు కింద మనం కాయలు ఎక్కించాల్సి ఉంటుంది. సరే, అది అప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, చూడొచ్చు, 1 by 1 నేను ఎక్కిస్తున్నాను. 1 by 1 ఎక్కిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా వరుసగా 7 కాయలు ఎక్కించుకోవాలన్నమాట. 8వ కాయలకి మనకి నెక్స్ట్ 8వ కాయలకి మనకి 1 to 8 ఫిచ్ వస్తుంది అనమాట. 1 to 8 ఫిచ్ వచ్చేదాకా ఇలా లాక్ కాయలు మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేనైతే ఒక సెట్ మాత్రం ఎక్కించాను. నెక్స్ట్ సెకండ్ సెట్ ఎక్కిస్తున్నాను. సెకండ్ సెట్ కూడా మన సేమ్ ఇలానే ఎక్కించాలి. 3వ సెట్లో 2వ కాయల నుంచి మనకి పైన మిలెక్స్ పేపర్ అనేది ఎక్కుతుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు, మనకి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఎక్కుతుంది అనమాట. 3 phase మోటార్. కనీసం మనకి నాకు ఈ వైండింగ్ అనేది 20 minutes టైంలో వైండింగ్ అయిపోయింది. అంతకన్నా ఎక్కువ కూడా పట్టలేదు. 15 or 20 minutes లోపే అయిపోయింది అనమాట. చూడండి, వరుసగా 2 సెట్లు అయితే మనం ఎక్కిచ్చేసాం. 3rd సెట్ ఎక్కించాలన్నమాట. మనకి ఇలా పైకి కాయలు 1 to 8 వచ్చేలాగా చూడొచ్చు. 1 to 8 వచ్చే వరకు మనం ఎక్కిస్తూనే ఉండాలి. నెక్స్ట్ కాయలు 3rd సెట్ అనమాట. ఈ కాయలు కూడా 1 to 8 రాదు. ఫస్ట్ ఎక్కించినవి 2 సెట్లు అంటే 6 గాడీలు అయిపోయినాయి. ఇప్పుడు 7 గాడీలు అయిపోయినాయి అంట. ఇప్పుడు 8వ గాడి ఇప్పుడు వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కాయలు 3rd సెట్లో సెకండ్ కాయలకి 1 to 8 ఫిచ్ వస్తుంది అనమాట. చూడొచ్చు, మనకి ఇప్పుడు మనం ఎక్కించే కాయలు 1 to 8 వస్తుంది. లెక్క పెట్టుకోండి, 1 నుంచి 8 గాడీలు లెక్క పెట్టుకొని ఇప్పుడు ఎక్కించే కాయలు మనం కాయల మీద కాయలు ఎక్కించాలన్నమాట. అట్లా ఇక వరుసగా రౌండ్ చైన్ టైప్లో ఎక్కించుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం మిలెక్స్ పేపర్ 7mm PVC పేపర్ అంటారు, మిల్క్ పేపర్ అంటారు, మన ఇష్టం ఏదైనా. మనం మిలెక్స్ పేపర్ అంటాం. నేనైతే మిలెక్స్ పేపర్ పెట్టేశాను, కట్ చేసుకున్నాను ముందుగానే. గార్లం కూడా కట్ చేసుకొని నేను 4 ఫోల్డ్లు చేసుకొని అట్లా పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, మనకి సెట్ కూడా పూర్తవుతుంది. 3rd సెట్ కూడా ఎక్కించామా. అట్లా రౌండ్గా అదే సీరియల్ వైజ్గా మనం 12 సెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. 12 సెట్లు ఎక్కించి మనకి సేమ్ అలానే 1 to 8 ఫిచ్ ప్రతి కాయల్ ఆ 36 slot మోటార్ అయిపోయేదాకా 1 to 8 ఫిచ్లోనే వస్తుందన్నమాట. ఫిచ్ మారదు, గేజ్ మారదు, టర్మ్స్ మారవు, ఏమీ మారవు అనమాట. ఒకే లెవెల్లో మొత్తం స్ట్రైట్గా వైండింగ్ చేసుకోవటం, రౌండ్ వైపు చైన్ టైప్లో వైండింగ్ చేసుకోవటం అనమాట. మనం 4th సెట్ ఎక్కిస్తున్నాం. 4th సెట్ కూడా మనకి మోటార్ మొత్తం ఇది సుగుణ లో స్పీడ్ మోటార్. ఫ్రెండ్స్, 19 gauge.
35 టర్మ్స్ అన్నమాట. వెయిట్ వచ్చేసి 4 కేజీల 500 గ్రాములు అన్నమాట. చూడొచ్చు మనకి ఎంత సింపుల్గా అంటే అంత చూద్దా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సీరియల్ వైజ్గా మనం సెట్లు ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సేమ్ అంతే, మొత్తం సీరియల్ వైజ్గానే చైన్ టైప్ అంటారు. చైన్ 1 by 1 ఎలా ఉంటుందో చైన్ కూడా ఇదే దాని ఫార్ములానే ఉంటుంది. వైండింగ్ కూడా చూడండి, నేనైతే స్పీడ్ పెట్టాను, చాలా టైం తీసుకుంటుంది వీడియో. అందరూ చూడరు కదా అని చెప్పేసి స్పీడ్ పెట్టడం జరిగింది. చూడండి, ఇట్లా సీరియల్ వైజ్గానే మనం 3 phase 3 HP సుగుణా మోటార్. ఇది 1440 RPM సుగుణా స్లో స్పీడ్ అన్నమాట. అగ్రికల్చర్ మోటార్ స్లో స్పీడ్ అన్నీ ఇలానే ఉంటాయి. వైండింగ్ సేమ్, ఒక్క మోటార్ వైండింగ్ వస్తే దాదాపుగా స్లో స్పీడ్ మోటార్లు అన్నీ వైండింగ్ వచ్చినట్టే ఈజీగా ఉంటాయి. మోటార్లో కూడా సింగిల్ ఫేస్ కంటే 3 phase ఈజీగా ఉంటాయి. లేదంటే కొంచెం వైర్ ఎక్కువ వాడుతుంది, కొంచెం కాదు డబల్ త్రిబుల్ ఉంటుంది. వైర్ 4 కేజీల వైర్ ఉంటుంది. సింగిల్ ఫేస్లో చిన్న మోటార్లు అయితే కేజీ 200 అలా ఉంటాయి. సరే, వీడియో గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి, చిన్నగా లాక్కాయలు అనేవి ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లీళ్ళు అనేవి పేపర్స్ అందులో అటు ఇటు పడిపోకుండా మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసి ఎక్కియాలి. ఎందుకంటే లేకపోతే పడితే మాత్రం బాడీ షాట్ వస్తుంది. అసలు మోటార్ దగ్గర రైతులకు ప్రమాదం ఉంటుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మరీ ఎక్కించుకోవాల్సి ఉంటుంది లాక్కాయలు. ఈ లాక్కాయలు అనేవి టైట్గా ఎక్కుతాయి కొంచెం, ఎందుకంటే అవి మనం పక్కన పెట్టాం కదా, దానివల్ల కొంచెం టైట్గా ఎక్కుతాయి. ఎండింగ్కి వచ్చేసరికి చాలా టైట్ అవుతూ ఉంటుంది. వైండింగ్ అనేది కాయిల్ టైట్ అవుతూ ఉంటాయి. అందుకని మనం కొంచెం చూసుకోవాలి, పేపర్ కింద పడుతుందా, పేపర్ మంచిగా పెట్టినవా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మనం గార్లం పేపర్ 4 fold చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. 7mm మెలక్స్ అయితే అవసరం లేదు, ఫోల్డ్ చేయ అవసరం లేదు, కట్ చేసి ముక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ లాక్కాయలు అనేవి పైకి అనుకోవచ్చు. పైకి అనుకొని చిన్నగా సీరియల్ వైజ్గా ఎక్కించుకుంటూ రావాలి. అయిపోయేదాకా 36 స్లాట్లు అయిపోయేదాకా అట్టనే ఎక్కించాలన్నమాట. సీరియల్ వైజ్గానే ఎక్కించాలి.
అయిపోయిన తర్వాత మనం వదిలేసిన కాయిల్, లాక్ కాయిల్ అంటారు వాటిని, ఆ కాయిల్ ఎక్కించుకోవాలి. చూస్తున్నా నేను అది మంచిగా పేపర్ కింద ఏమైనా పడినాయా అని చూస్తున్నాను అనమాట. మంచిగా ఉంది, పేపర్ పెట్టేశాను. నెక్స్ట్ సైడ్ ఎక్కిస్తున్నాను అనమాట. ఇంకా అట్లనే సీరియల్ వైజ్గా అంతే ఎక్కించుకుంటూ రావాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం అవ్వదు, అర్థం అవ్వదు, మీకేం తెలియదు. కొత్త వాళ్ళైతే వాళ్ళకేం తెలియదు, వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసినా ఎట్ చేసినా ఏముండదు. కొత్త వాళ్ళైతే మాత్రం పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మరికొన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మనం చేసిన ప్రతి వీడియో వస్తుంది. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇంత చాలా టైం మేము తీసుకొని కెమెరా పని ఆపుకొని కెమెరా పెట్టి వీడియో చేసి మీకు అవసరం ఉంటుందేమో అని మేము వీడియోలు చేయడం, కానీ లైక్ కూడా చేయట్లా. ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫస్ట్, తర్వాత వీడియో చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమేం డబ్బులు అడగట్లా ఫ్రెండ్స్, ఓన్లీ లైక్ అడుగుతున్నాం. కనీసం 1000 వ్యూస్ వచ్చినా ఒక 20 లైకులు రావట్లేదు. అంటే ఎవరికి నచ్చుతుందా నచ్చట్లేదా, అవసరం ఉందా అవసరం లేదా అనేది మాకు కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. చూడండి, మనమైతే లాక్ కాయలు కూడా ఎక్కిస్తున్నాం. వరుసగా 7 కాయలు ఉంటాయి లాక్ కాయలు. 7 కాయలు ఎక్కించుకోవాలి. ఇప్పుడన్నీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో 7 కాయలు వదిలేసాం కదా ఎక్కించకుండా, ఆ 7 కాయలు ఇప్పుడు ఎక్కించాలన్నమాట. సీరియల్ వైజ్గానే, అది కూడా సీరియల్ వైజ్గానే ఎక్కించాలి. సేమ్ అట్లనే 7 కాయలు మంచి సీరియల్ వైజ్గా ఎక్కించుకుంటూ అయిపోతాయి 7 కాయలు. ఫ్రెండ్స్, ఇది 19 గేజ్ కాబట్టి కొంచెం బెండ్ అవ్వదు. మన ఫినిషింగ్ కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. అందుకని కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే హెవీ గేజ్ కాబట్టి 20 గేజ్ 21 గేజ్లు అయితే సింపుల్గా బెండ్ అవుతూ ఉంటాయి. మనం ఎటు ఫినిషింగ్ చేసినా అటు ఫోల్డ్ అవుతూ ఉంటాయి. కానీ ఇది 19 గేజ్ కాదా, అలా అవ్వదు, టైట్గా ఉంటుంది. మనకి చూడండి, ఈ విధంగా లాక్ కాయిల్ అనేది మొత్తం ఫినిష్ అయినాయి. లాస్ట్ కాయిల్ చూడండి మొత్తం ఎక్కినాయి రౌండ్గా చైన్ టైప్లో. ఒక్కటి కూడా మిస్ కాకూడదు. మిస్ అయితే మాత్రం మనకి వైండింగ్ అనేది మోటార్ నడవదు. సీరియల్ వైజ్గానే ఉండాలన్నమాట వైండింగు. మనం స్టెప్ వైండింగ్ చేసినా కూడా ఆ విధంగానే ఉండాలి, సీరియల్ వైజ్గానే ఉండాలి. 1 by 1 రావాలన్నమాట. చూడండి, వైండింగ్ అయితే మనం చేయడం జరిగింది, అయిపోయింది. మనం ఇప్పుడు సైడ్ సపరేటర్ పేపర్ అనేది పెట్టుకొని దారం వేసుకోవాలన్నమాట 1 సైడు. అది నేనైతే స్కిప్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది. ఇప్పటికే చాలా టైం తీసుకుంది, అంత ఓపికగా ఎవరు చూడరని మా ఉద్దేశం. చూడండి, మనమైతే వైండింగ్ అయితే మొత్తానికి చేసేసినాం. ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. సపరేటర్ కూడా పెట్టేశాను, సపరేటర్ పేపర్. మనం ఎన్ని వైర్లు ఉన్నాయో కౌంట్ చేసుకుందాం. లోపల 12 వైర్లు ఉన్నాయి, బయట కూడా 12 వైర్లు ఉంటాయి అన్నమాట. మొత్తం 24 వైర్లు ఉంటాయి. 12 సెట్లు కదా మనం ఎక్కించింది. ఒక్కొక్క సెట్కు 2 కొసలు వస్తాయి అన్నమాట. 12 2 24 కొసలు వస్తాయి. మనం వాటిని 6 కొసలు బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. 6 కొసలు 18 వైర్లు జాయింట్లు కలపాల్సి ఉంటుంది. 1 by 1 కలపాలి, 1 by 4 కలపాలన్నమాట.
ఒకటి నుంచి ఆరో దానికి 1 నుంచి 4 దానికి కలపాల్సి ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను. నేను ఏ సెట్కి ఆ సెట్ డివైడ్ చేస్తున్నాను అనమాట, మారకుండా మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి ఏ సెట్కి ఆ సెట్టు కనెక్షన్ 2 మెలుస్తున్నాను అనమాట. ఒకటి అది ఒక సెట్టు. ఇప్పుడు మెలిసినవి అన్నీ ఒక్కొక్క సెట్ అనమాట. 12 సెట్లు ఉంటాయి కదా, 12 కనెక్షన్ ఉంటాయి అనమాట. 2 12 ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం 4mm స్లీవ్ తీసుకోవాలి. కలర్ స్లీవ్ వాడాను. ఎల్లో అయితే లోపలవి, బ్లూ అయితే బయటవి అనమాట. కనెక్షన్ బ్లూ కనిపించట్లేదు సరిగ్గా. సరే, కనిపించకపోయినా లోపలే కలపాలి, బయటనే కలపాలి. చూడండి, మనం 1 to 4 అనమాట. ఇప్పుడు ఒక సెట్ తిప్పుకున్నాం, దానికి స్లీవ్ వేయలేదు నేను ఆ వైర్కి. అది బయటికి తీసుకోవాలన్నమాట. A1 కనెక్షన్ అనమాట అది. చూడండి, 1/4 ఇప్పాను. 1 నుంచి 4 1 to 4 అనమాట కనెక్షన్ అయిపోయింది. లోపల మళ్ళీ బయట వైర్ ఉంటుంది అదే సెట్లో. మళ్ళీ 2 వదిలిపెట్టాలి మధ్యలో. 4ది అనమాట. మనం తీసుకున్న కాడ నుంచి మనం మళ్ళీ వైర్ మెలిసేది 4ది అయ్యి ఉండాలి. 1 to 4 కనెక్షన్ అనమాట. బయటది అయిపోయింది. 2వది కూడా మళ్ళీ లోపల ఉంటుంది. 1 నుంచి 4 అనమాట. చూడొచ్చు, ఇది కూడా అయిపోయింది. అంటే మనకి 3 జాయింట్లు అనేవి వచ్చాయి. 3 జాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు మిగిలిన కోస A2 అనమాట. ఇప్పుడు మనం A1 ఇచ్చాము, A2 అనమాట. ఇప్పుడు తీసుకున్న కాడ నుంచి 1 వదిలేసి మళ్ళీ నెక్స్ట్ది ఎత్తుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా 1/4 అనమాట. 1 to 4 ఫిచ్ సేమ్. ఫిచ్ మారదు, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేస్ అయిపోయింది. సెకండ్ ఫేస్ మనం కనెక్షన్ వేస్తున్నాం అన్నమాట. సెకండ్ ఫేస్ అనమాట ఇది. సేమ్ 1/4 లోన బయటనే కలపాల్సి ఉంటుంది. మనం మళ్ళీ లోపలది ఒకటి బయటది ఒకటి కలిపితే కాలిపోతుంది అనమాట. ఫేస్ వరకు కాలిపోతూ ఉంటుంది, మోటార్ సెట్ కాలుతుంది. మనమైతే సెకండ్ ఫేస్ కూడా వదిలేసినాం. మళ్ళీ సెకండ్ ఫేస్ తీసుకున్న కాడ నుంచి పక్కన ఉన్నది తీసుకోవాలన్నమాట. సెకండ్ ఫేస్ అక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ దాని పక్కన ఉన్నది తీసుకోవాలి. థర్డ్ ఫేస్కి లోపలే కలపాలి, బయటది బయట కలపాలన్నమాట. సేమ్ లోపలే బయటనే జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుంది. జాయింట్లు కూడా లూజ్ కనెక్షన్ లేకుండా మెలుసుకోవాలి ఫ్రెండ్స్. లూజ్ కనెక్షన్ ఉంటే ఫీజులు మోటార్ హీట్ ఎక్కుతుందండి, స్లీవ్లు హీట్ ఎక్కుతూ ఉంటాయి, ఫీజులలోంచి పొగొస్తూ ఉంటుంది రాంగ్ కనెక్షన్ పడ్డా కూడా. చూడండి, 1/4 అనమాట. 1 నుంచి 4 వైర్. చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. సేమ్ అయిపోయింది ఫ్రెండ్స్. 3 ఫేస్ కనెక్షన్ ఈ విధంగా ఉంటాయి. అవి జాయింట్లు కొట్టి మెల్ చేసుకోవాలి. 6 వైర్లు మనకి కనెక్షన్ బయటకు వస్తుంది. 3 వైర్లు చేయాలి. 2 కలుపుకొని A1 A2 ఫస్ట్ మన ఫేస్ A1 A2, సెకండ్ ఫేస్ B1 B2, థర్డ్ ఫేస్ C1 C2 అనమాట. మనకి కనెక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క జాయింట్కి మధ్యలో 2 వైర్లు అనేవి వస్తాయి. అట్లా కూడా చూసుకోవచ్చు. రాంగ్ కనెక్షన్ పడినప్పుడు అలాంటివి చూసుకోవచ్చు. 2 ఉంటే మనం జాయింట్ వేసిన మధ్యలో 2 వైర్లు ఉండాలన్నమాట. ఆ 2 వైర్లు ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు. రాంగ్ కనెక్షన్ పడినా అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు సింపుల్గా. చూడండి, మనమైతే వైండింగ్ జాయింట్లు అనేవి కొట్టాము. ఈ వైర్లు అనేవి చూడు పక్కన కలుపుకున్నాము. అన్ని పక్కన కలుపుకోవచ్చు అనమాట. 3 వైర్లు 3 ఫేస్లు బయటికి తీసుకోవచ్చు. చూడండి, నేనైతే జాయింట్లు కొట్టాను, దారం కూడా వేసాను ఫ్రెండ్స్.
మీకు ఎలా ఉంది వైండింగ్ చేసింది కామెంట్ పెట్టండి. దారం కూడా వేసాను, నీట్గా ఉందనుకుంటున్నాను. దారం మీకు ఎలా ఉందా, మీకు ఫినిషింగ్ నచ్చిందా లేదా మీరు కామెంట్ పెట్టచ్చు. మనం ఇప్పుడైతే లూజ్ వైండింగ్ కాబట్టి పుల్లలు పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ పేపర్ అనేది మ్యాగ్నెట్ గుంజుకున్నప్పుడు పైకి లేవకుండా, ఒక్కోసారి ఏమవుతుందంటే మోటార్ నడిచేటప్పుడు మ్యాగ్నెట్ లాగి ఆ పేపర్ వార్నిష్ సరిగా పడక పేపర్ లాగి రూటర్ కొట్టేస్తూ ఉంటుంది, వైర్లు కట్ అవుతూ ఉంటాయి. చూడొచ్చు, మనం ఇప్పుడు అంత లూజ్ ఉన్నప్పుడు మనం పుల్లలు పెట్టుకోవటమే కరెక్ట్ అనమాట. సబ్మెర్సిబుల్ పుల్లలు 6.5 పుల్లలు పెట్టుకోవచ్చు. 6.5 పుల్లలు దొరుకుతాయి మార్కెట్లో. ఆ 6.5 పుల్లలు తెచ్చుకొని మనం పేపర్ లేకుండా పెట్టవచ్చు అనమాట. చూద్దాం, ఇప్పుడు మనమైతే పుల్లలు పెట్టేద్దాం. మన దగ్గర ఉన్నాయి 6.5 పుల్లలు. చూడండి ఏ విధంగా మనం పుల్లల వైండింగ్ పేపర్ లేకుండా ఎట్లా పెట్టాలి అనేది వీడియోలో చూడండి. ఒక్కొక్కటి మూడు స్లాట్లకు వస్తుంది, ఒకటి లేదా రెండింటికి వస్తుంది. చూడండి అంత సింపుల్గా అంత సింపుల్గా వెళ్ళిపోతాయి పేపర్ లూజ్ ఉన్నప్పుడు. రెండింటికి వచ్చింది, మూడోది కూడా వస్తుంది అనమాట. మూడింటికి వచ్చినాయి అనమాట, ఒక్క లెంత్. అట్లా 36 స్లాట్లకు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి 12 పుల్లలు అయితే మనకి సరిపోతాయి. అప్పుడు మనం పేపర్ అదమాల్సిన అవసరం కూడా లేదు. వార్నిష్ పోసేస్తే సింపుల్గా సెట్ అవుద్ది అనమాట. మీకు వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే కూడా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి ఫ్రెండ్స్. పెట్టుంటే అవసరం లేదు, పెట్టకపోతే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం చేసే ప్రతి వీడియో, షార్ట్ వీడియో, లాంగ్ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నమాట. చూడండి మనం ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం పుల్లలు పెట్టేసుకున్నాం. మొత్తం మీకు ఎలా ఉంది, ఎలా నచ్చిందో చెప్పండి. మంచిగా ఉందా లేదా వీడియో? నేనైతే మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. ఫినిషింగ్ కూడా నాకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనుకోవడం కాదు, నచ్చింది ఫ్రెండ్స్. పుల్లలు పెట్టినాం, చాలా నీట్గా వచ్చింది నచ్చింది. చాలా చాలా నీట్గా వచ్చింది వైండింగ్ అయితే. 3 ఫేస్ మోటార్లు ఈ విధంగానే మనం వైండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం స్లో స్పీడ్, హై స్పీడ్ అయితే ఇంత ఇది ఉండదు, అన్ని వైర్లు ఉండవు. హై స్పీడ్ వేరే ఉంటుంది. మనము తర్వాత హై స్పీడ్ మోటార్ గురించి కూడా మనం వీడియో చేద్దాము. ఇంకా చేసి ఉన్నాము ఆల్రెడీ. 7.5 HP ఒకటి ఉంది హై స్పీడు. ఇంకా వేరే ఒక మోటార్ కూడా చేసాం. వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్.